హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన సీటెడ్ పేపర్ సీటెడ్ యొక్క మెయిన్ బుక్లెట్ చూద్దాం. సో మొత్తం మనకు సీటెడ్ అన్నది మనకు మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది. 150 మినిట్స్, ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మినిట్ అనమాట. 110% కన్ఫామ్గా ఒక బిట్కి 1 మినిట్ సరిపోదు. టైం సరిపోకపోవడమే సీటెడ్ యొక్క స్పెషాలిటీ. సో సీటెడ్లో మనకు తెలియాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్. మనం ఎప్పుడైతే టైం మేనేజ్మెంట్ చేసుకుంటామో అప్పుడే మనం సీటెడ్ని క్వాలిఫై అవ్వగలం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఈ సీటెడ్ పేపర్ మొత్తం 150 మార్క్స్కి ఉంటుంది కాబట్టి ఇవి పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి సిడిపి 30 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది, ఇది కూడా 30 మార్క్స్. పార్ట్ 3 వచ్చేసి ఈవీఎస్ ఉంటుంది, 30 మార్క్స్. మొత్తం 90 మార్క్స్కి మనకు ఈ మెయిన్ బుక్లెట్ అన్నది ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 4, పార్ట్ 5ని లాంగ్వేజ్ తెలుగు 1 తీసుకుంటే 1, 2గా లాంగ్వేజ్ తెలుగుని తీసుకుంటే పేపర్ ఎలా ఉంటుందో చెప్పాను. అలాగే పార్ట్ 4 లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ తీసుకున్నా, పార్ట్ 5 లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకున్నా ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. సో మనకు 2 బుక్లెట్స్ వస్తాయి. ఒక తెలుగు బుక్లెట్ వస్తుంది అండ్ ఒకటి మెయిన్ బుక్లెట్ వస్తుంది. అందరికీ 90 మార్క్స్ సేమ్ కాబట్టి ఈ వీడియోలో మనం ఈ సేమ్ మార్క్స్ని చూద్దాం. సో ఒకసారి పేపర్ అయితే చూడండి. సో ఇది పేపర్ మనకు 30 మార్క్స్కి సిడిపి ఉంటుంది, 30 మార్క్స్కి. సో ఇక్కడ 30 అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది. 31 నుంచి 60 వరకు మనకు మ్యాథ్స్ ఉంటుంది 30 మార్క్స్కి. సో ఇది 60కి మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్. మళ్ళీ ఇక్కడ నుంచి పార్ట్ 3 ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది, ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. సో ఎవరైతే లాంగ్వేజ్ 1గా హిందీ తీసుకుంటారో ఆ హిందీ అన్నది ఇదే పేపర్లో వస్తుంది. సో మనం టీఎస్ కానీ ఏపీ వాళ్ళు కానీ ఎక్కువ తెలుగువే తీసుకొని ఉంటాం కాబట్టి వేరే లాంగ్వేజ్ కిందకి సపరేట్ బుక్లెట్ అన్నది మనకు వస్తుంది. అదే మనం లాంగ్వేజ్ 1గా కానీ 2గా కానీ హిందీ తీసుకుంటే దీంట్లోనే వస్తుంది. సో లాంగ్వేజ్ 1గా తీసుకుంటే హిందీ, అదే లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ తీసుకున్నా, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ తీసుకున్నా ఇదే పేపర్లో వస్తుంది. మనం ఏదైతే సపరేట్గా ఒక లాంగ్వేజ్ కావాలనుకుంటామో దానికి సపరేట్ బుక్లెట్ వస్తుంది. సో మీకు కన్ఫర్మ్గా అర్థం అవడానికి ఇదైతే చేయడం జరిగింది. సో మనం వెళ్ళిపోదాం, క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది మనకి జనవరి 21 రోజు జరిగిన పేపర్. ఇది మనకు పేపర్ మొత్తం బైలింగ్వల్లో హిందీ అండ్ ఇంగ్లీష్లోనే పేపర్ మొత్తం ఉంటుంది. సో అందుకే హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1గా లాంగ్వేజ్ 2గా తీసుకుంటే మొత్తం దీంట్లోనే ఉంటుంది. వేరే ఏదైనా సబ్జెక్ట్ మనం చూస్ చేసుకొని సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ చూస్ చేసుకుంటే అది మాత్రం సపరేట్ బుక్లెట్ కిందకు వస్తుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జామ్లో ఈ తప్పు చాలామంది చేస్తారు, అందుకని. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ క్వశ్చన్స్. సో ఇది 30 మార్క్స్కి ఉంటుంది, 30 క్వశ్చన్స్. డైరెక్షన్: ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 1 to 30 నెంబర్స్ బై సెలెక్టింగ్ ద కరెక్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఫస్ట్ క్వశ్చన్: వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఇన్ ఏ క్లాస్, Tanuj tells his friend that he will participate in a javelin throw and his sister can participate in jump rope because she is a girl and she cannot throw javelin. This debates. సో ఇది దేనికి తనే చెప్తున్నాడంటే అబ్బాయిలు జావెలిన్ ఆడతారు, అమ్మాయిలు అయితే స్కిప్పింగ్ రోప్తో ఆడతారని చెప్తున్నాడు. ఎందుకంటే అమ్మాయి కాబట్టి జావెలిన్ ఆడకూడదు అని చెప్తున్నాడు. ఆప్షన్ 1 జెండర్ కాన్సిస్టెన్సీ, ఆప్షన్ 2 జెండర్ ఈక్వాలిటీ, ఆప్షన్ 3 జెండర్ ఈక్విటీ, ఆప్షన్ 4 జెండో స్టీరియో టైప్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ జెండో స్టీరియో టైప్ అని అమ్మాయిలు ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, అబ్బాయిలు ఇదే పని చేయాలి, అమ్మాయిలు ఇదే పని చేయాలి అనే ఇది లేదు. ఈ జెండర్ అన్నది మనకు సొసైటీ ఇచ్చింది. సో
జెండర్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సెక్స్ అన్నది మనకు బయాలజికల్గా వచ్చింది, జెండర్ అన్నది మనకు సొసైటీ నుండి వచ్చింది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. జెండర్ మీద ఎప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, వైల్ డైవర్జెంట్ థింకింగ్ కాన్వర్జెంట్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ అంటే ఒక క్వశ్చన్కి, ఒక ప్రాబ్లమ్కి 100 సొల్యూషన్స్ ఆలోచించడం. ఒక ప్రాబ్లమ్కి 100 సొల్యూషన్స్ ఆలోచించడం, ఒక క్వశ్చన్కి 100 ఆన్సర్స్, అంటే రకరకాలుగా వాటి గురించి ఆలోచించడం. కాన్వర్జెంట్ అంటే ఒకటే వేలో థింక్ చేయడం. మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనేది కాన్వర్జెంట్ థింకింగ్ ఎట్లా ఉంటుంది? సో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనేది ఆల్రెడీ అది నోటెడ్ అయిపోయింది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అదే డైవర్జెంట్ అండ్ కాన్వర్జెంట్ థింకింగ్. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, encourages multiple answers, is fixed on one correct solution. Second one, is fixed on one correct solution, encourage multiple answers. ఇప్పుడు చెప్పాను డైవర్జెంట్ అంటే మల్టిపుల్ ఆన్సర్స్ అని, కాన్వర్జెంట్ అంటే ఒకటి ఫిక్స్డ్ ఆన్సర్ అని. సో ఆప్షన్ 1 కరెక్ట్ అనిపిస్తుంది, కానీ మనం మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. ఛాన్స్ తీసుకోకుండా. ఆప్షన్ 3, promotes the mathematical abilities, promotes verbal abilities. Option 4, promotes verbal activities, promotes mathematical abilities. So option 1 is the correct answer. While divergent thinking ante encourage multiple answers, convergent thinking ante is fixed on a correct solution. And inclusive education మీద కూడా ఒక క్వశ్చన్ అన్నది గ్యారంటీ. నెక్స్ట్, which of the following statement about inexclusive education is not అని అడిగాడు. నాట్ అని అడగడం జరిగింది. ఇన్ఎక్స్క్లూజివ్ టీచింగ్ మీన్స్ టీచింగ్ ఇన్ వేస్ దట్ డు నాట్ ఎక్స్క్లూడ్స్. ఇన్ఎక్స్క్లూజివ్ టీచింగ్ మీన్స్ అడాప్టింగ్ పెడగాలజీ దట్ సపోర్ట్స్ నీడ్స్ ఆఫ్ ఆల్ ద లర్నర్స్. అందరి నీడ్స్ని చూసేటట్టు ఉంటుంది ఇన్ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్లో డిసెబిలిటీస్ ఉన్న పిల్లలు ఉంటారు, నార్మల్ పిల్లలు కూడా ఉంటారు. ఇక్కడ నాట్ అడిగాడు కాబట్టి ఇందులో మనం తప్పు వెతకాలి. ఆప్షన్ 3 వచ్చేసి అన్ ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్ అకామిడేట్ డిఫరెన్స్ ఇన్ లాంగ్వేజ్ స్టైల్స్ అండ్ ప్రమోట్స్ కొలాబరేషన్. నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చేసి అన్ ఇన్ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్ సెంటర్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ కరికులం అండ్ స్టాండర్డ్ అసెస్మెంట్. ఇక్కడ స్టాండర్డ్ కానీ ఫిక్స్డ్ కరికులం కానీ కనిపిస్తే 100% ఆప్షన్ తప్పని అర్థం. సో ఇక్కడ మనకి తప్పు ఆన్సరే అడిగాను కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4, అన్ ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్ సెంటర్స్ అరౌండ్ ఫిక్స్డ్ కరికులం అండ్ స్టాండర్డ్ అసెస్మెంట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి అజర్షన్ క్వశ్చన్స్. అజర్షన్ క్వశ్చన్లో మనకు ఒక అజర్షన్ ఇస్తాడు, దాని కింద రీజన్ ఇస్తాడు. అది దాంట్లో ఏది రైట్ ఏది రాంగ్, లేదా ఇచ్చిన రీజన్ దానికి కరెక్టా లేదా అని అడుగుతారు. సో ఈ పేపర్లో ఇలాంటి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. మనం కరెక్ట్గా అజర్షన్ అండ్ రీజనింగ్ చదవగలిగితే ఈజీగా 1 మార్క్ అన్నది మనం స్కోర్ చేయగలం. చూద్దాం మనకి ఈ 90 మార్క్స్లో ఎన్ని అజర్షన్ క్వశ్చన్స్ తగులుతాయో. అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి బేస్ చేసుకొని కూడా ఇలాగే క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇది మనకి ఫస్ట్ అజర్షన్ క్వశ్చన్ కాబట్టి ఇది మన ఫస్ట్ అజర్షన్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని అజర్షన్ క్వశ్చన్స్ వస్తాయనేది చూద్దాం. అజర్షన్ ఏ వచ్చేసి లర్నర్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆల్రెడీ నోస్. సో నేర్చుకునే పిల్లలు ఏంటంటే దాని ఓన్ నాలెడ్జ్, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని సొంతంగా బిల్డ్ చేసుకుంటారు. కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆల్రెడీ నోస్. రీజన్ ఏంటంటే ఫైండింగ్ ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ లింకేజ్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్ హెల్ప్స్ లెర్నర్స్ టు ప్రొసెస్ ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్లీ. తనకు ప్రీవియస్ తెలిసిన నాలెడ్జ్ని ఇప్పుడు నేర్చుకుంటున్న నాలెడ్జ్ని కలిస్తేనే పిల్లవాడు తొందరగా నేర్చుకోగలడు. సో ఆప్షన్స్ చూద్దాం. చూజ్ ద కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతున్నాడు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. Both A and R are true, but R is not correct explanation of A. A is true, R is false. A true గానీ R false అని అడుగుతున్నాడు. లేదా both A and R are false. ఇచ్చిన అజర్షను రీజను రెండు తప్పే అని అడుగుతున్నాడు. సో దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే. ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఈ ఆర్ అన్నది మనకిచ్చిన అజర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ అజర్షన్ క్వశ్చన్. సో అజర్షన్ క్వశ్చన్స్లో ఇది సెకండ్ వన్. అజర్షన్ ఏమన్నాడంటే చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ డిఫరెంట్లీ బై చిల్డ్రన్ అక్రాస్ కల్చర్. చైల్డ్హుడ్ అన్నది అందరి పిల్లలకి ఒకేలా ఉండదు. ఒక్కొక్క పిల్లలకు చైల్డ్ లేబర్ అని కానీ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో చిల్డ్రన్లో చైల్డ్హుడ్ అనేది ఒకే విధంగా ఉండదు, డిఫరెంట్లీగా ఉంటుంది. సో చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్. చిల్డ్రన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది యూనివర్సల్గా అది నిర్ణయించబడి ఉండదు. సో ఇదైతే రాంగ్. సో ఇదైతే రాంగ్. మన ఆప్షన్స్ చూద్దాం. అన్నిటికీ సేమ్ ఆప్షన్సే ఉంటాయి. ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్, కరెక్ట్ నాట్ ఎక్స్ప్లెనేషన్. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్. సో ఆప్షన్ 3 is the correct answer. A is true but R is false. ఈ చైల్డ్హుడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ డిఫరెంట్లీ బై చిల్డ్రన్ అక్రాస్ కల్చర్ అన్నది కరెక్ట్, కానీ ఈ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ అన్నది ఫాల్స్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 అజర్షన్ క్వశ్చన్స్ అయ్యాయి ఇప్పటి వరకు. నెక్స్ట్, అకార్డింగ్ టు అట్రిబ్యూషన్ థియరీ ఆఫ్ మోటివేషన్, అకార్డింగ్ టు అట్రిబ్యూషన్ theory of motivation, which of the following is more likely to result in persistence effort and improved performance? persistence effort అంటే కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టడం, మన పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ తెచ్చుకోవడం. దేనికి సంబంధించింది? అకార్డింగ్ టు అట్రిబ్యూషన్ ఆఫ్ మోటివేషన్ థియరీని బేస్ చేసుకొని అయితే ఫస్ట్ ఆప్షన్, an internal attribution for success and an external attribution for failure. An external attribution for success and internal attribution for failure. Internal attribution for failure as well as success. External attribution for failure as well as success. So ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన థియరీ ఏంటి? మన ఇంటర్నల్ అట్రిబ్యూషన్ మన ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అయినా మన హ్యాపీనెస్ కోసం ఈ థియరీ ఆఫ్ మోటివేషన్ ఇంట్రిన్సిక్ మోటివేషన్స్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ప్రిన్సిపల్ ఆఫ్ progressive education? Option 1, standardizing test is the best way to measure the students learning. Standardized testing is the best way to measure the students learning. Second option, students should be passively recipient of knowledge from their teachers. Option 3, learning should be based on authentic tasks. Curriculum should be predetermined and universal. సి, మనకు స్టాండర్డైజ్ కానీ ప్యాసివ్ రిసిప్టెంట్, చైల్డ్ ఎప్పుడు ప్యాసివ్గా ఉండకూడదు. ఇవి వచ్చినప్పుడు ఇవి 100% రాంగ్ అని. అండ్ కరికులం ఆర్ ప్రీ డిటర్మైన్డ్ అండ్ యూనివర్సల్ కాదు. సో ఆప్షన్ 3 అన్నది మనకు కరెక్ట్ ఆన్సర్. ద లెర్నింగ్ షుడ్ బీ బేస్డ్ ఆన్ అథెంటిక్ టాస్క్స్. ఇది ఒక ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీజనింగ్, థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ విచ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్? సో ఒక రీజనింగ్ కానీ థింకింగ్ కానీ ఒక ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ని కానీ దేన్ని బేస్ చేసుకొని డెవలప్ చేస్తామంటే ఏ డెవలప్మెంట్ కిందకు వస్తుంది అని అడుగుతున్నాడు. సోషల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అండ్ మోటార్ డెవలప్మెంట్. సో ఈ రీజనింగ్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనం మైండ్కి సంబంధించింది కాబట్టి ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగైన్ ఇక్కడ ఒక అజర్షన్ క్వశ్చన్ ఉంది. లియో వైగోట్స్కై మీద ఇది ఫస్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ చేయండి. వైగోట్స్కై మనకు జీన్ పియాజే, కోల్బర్గ్స్, హవర్డ్ గార్డనర్ వీళ్ళ మీద నుంచి మనకు మస్ట్ అండ్ షుడ్గా క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. సో ఈ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. లియో వైగోట్స్కై మీద ఇది ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇది అజర్షన్స్లో థర్డ్ క్వశ్చన్. ఇది లియో వైగోట్స్కై ప్రొసెస్ దట్ is important for self-regulation in children. So disequilibrium, inner speech, adaptation, organization. సో డిసీక్విలిబ్రియం, అడాప్షన్, ఆర్గనైజేషన్ అని చెప్పింది ఎవరంటే జీన్ పియాజే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఇన్నర్ స్పీచ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అజర్షన్ వచ్చేసి సి లారెన్స్ కోల్బర్గ్ మీద ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ అజర్షన్ క్వశ్చన్ ఇది. ఇన్ లారెన్స్ కోల్బర్గ్ ద మోరల్ డెవలప్మెంట్ థియరీ ద చిల్డ్రన్ మూవ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ in Lawrence Kohlberg moral development theory, children move from understanding consequential act of determining whether they are good or bad to understanding the rules and laws are flexible can be changed. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే 5th స్టేజ్లో ఈ రూల్స్ అన్నవి మనకు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి అని చిల్డ్రన్ అన్నవాడు ఆ స్టేజ్కి వస్తాడు. సో లారెన్స్ కోల్బర్గ్ ఆర్గ్యూ దట్ మోరల్ డెవలప్మెంట్ అక్కర్ ప్రోగ్రెసివ్లీ ఇన్ స్టేజెస్. సో ఈ మోరల్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో స్టేజెస్. లారెన్స్ కోల్బర్గ్ మొత్తం మనకు 3 లెవెల్స్ 6 స్టేజెస్లో చెప్పడం జరిగింది. లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ అవన్నీ చెప్పుకున్నాను. సో ఒకటి ప్రీ కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ ఉన్నాయి. సో వాటిని మొత్తం 60 స్టేజెస్లో చెప్పాడు. సో ఆ ప్రకారంగా అయితే ఆప్షన్ ఏ అండ్ ఆర్ ఆర్ ద ట్రూ. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హవర్డ్ గార్డనర్ మీద ఎప్పుడు ఒక్క క్వశ్చన్ వస్తుంది. సో మన క్వశ్చన్ ఇక్కడ వచ్చేసింది. సారీ Howard Gardner. As per Howard Gardner theory of multiple intelligence, which of the following set represents correct matches of intelligence and associated characteristics? So Howard Gardner మనకు మల్టిపుల్ ఇంటెలిజెన్సీ థియరీని ఇవ్వడం జరిగింది. ఆయన చాలా థియరీస్ ఇచ్చాడు, కానీ మనకి సీటెట్కి మాత్రం 8 సరిపోతాయి. ఆ 8లో కూడా వీటిలో కరెక్ట్ మ్యాచింగ్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్సీ దేనికి సూట్ అవుతుంది? స్కిల్స్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రిలేటింగ్ టు ద అదర్స్. సో ఇంటర్ అండ్ ఇంట్రా 2 చేంజెస్ ఉన్నాయి. సో ఈ ఇంటర్పర్సనల్ అన్నది మన సెల్ఫ్ గురించి చెప్పుకోవడం, ఇంట్రాపర్సనల్ అన్నది ఎదుటి వారి యొక్క ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం. సో ఇదైతే కాదు. నెక్స్ట్ లాజికల్ మ్యాథమెటిక్స్, స్కిల్స్ ఆఫ్ డాన్సింగ్ అండ్ అథ్లెటిక్ అబిలిటీస్. సో ఇది కూడా కాదు. మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఆర్ కాంపోజిషన్ స్కిల్స్. ఆప్షన్ 4 స్పైటల్ స్కిల్స్ ఆఫ్ అప్రిషియేటింగ్ ద న్యాచురల్ వరల్డ్. సో ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ లెర్నింగ్. సో వీటిలో ఇచ్చిన దాంట్లో లెర్నింగ్కి కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏమిటి అని అడుగుతున్నాడు. ద లెర్నింగ్ డిపెండ్స్ ఆన్ లెర్నర్స్ ప్రీవియస్ నాలెడ్జ్. సో ఈ లెర్నింగ్ అన్నది ప్రీవియస్ నాలెడ్జ్ మీద బేస్ అయ్యి ఉంటే మనకు తొందరగా లాంగ్వేజ్ అన్నది నేర్చుకోగలం. నెక్స్ట్ లెర్నింగ్ ఇంపల్స్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ప్రియర్ కాన్సెప్చువల్ స్కీమా. ఆప్షన్ 3 లెర్నింగ్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై సోషల్ యాక్షన్స్. లెర్నింగ్ యాజ్ ఎ ప్రోడక్ట్ రాదర్ దెన్ ప్రాసెస్. లెర్నింగ్ అనేది ప్రోడక్ట్ కాదు, ప్రాసెస్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. మనకు నాట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఫాస్టర్డ్ బై. ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? డైవర్జెంట్ థింకింగ్, ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్, ప్యాసివ్ ఇమిటేషన్, రెస్పాన్షన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డైవర్జెంట్ థింకింగ్, ఒక ప్రాబ్లంకి మనం ఎన్నో విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. సో సి కోల్బర్గ్స్ థియరీ, కోల్బర్గ్స్ మీద ఇది సెకండ్ క్వశ్చన్. అకార్డింగ్ టు కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అట్ విచ్ స్టేజ్ at which stages are children are seen their own benefit in doing something. సో వాళ్ళ యొక్క ఓన్ బెనిఫిట్ని ఎప్పుడు చూస్తారు అని అడుగుతున్నారు. అట్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ద ఫస్ట్ లెవెల్.
సో ఇప్పుడే చెప్పాను 3 లెవెల్స్ ఉన్నాయి, 6 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజెస్ ఏంటంటే ఒబీడియంట్ అండ్ పనిష్మెంట్ ఓరియంటెడ్గా ఉంటుంది. ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అన్నది ఫస్ట్ స్టేజ్. మళ్ళీ చెప్తాను. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అన్నది మనకు ఫస్ట్ లెవెల్. దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్, అంటే కొడతారు తిడతారు అనే భయంతో వాళ్ళు ఒబీడియన్స్గా ఉంటారు. సెకండ్ స్టేజ్లో ఏంటంటే హౌ యూ ట్రీట్ ఐ విల్ ట్రీట్ లైక్ దట్, టిట్ ఫర్ టాట్గా ఉంటుంది. నువ్వు నాకు ఎరేజర్ ఇస్తే నేను నీకు పెన్సిల్ ఇస్తాను, నువ్వు నాకు నీ లంచ్ బాక్స్ ఇస్తే నేను నీకు బ్రేక్ఫాస్ట్కి లేదా స్నాక్స్ ఐటమ్స్ అని ఇస్తాను. సో అక్కడ వాళ్ళు తన యొక్క సొంత లాభాన్ని చూస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అట్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ద ఫస్ట్ లెవెల్. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రీ కన్వెన్షనల్ లెవెల్, సెకండ్ వచ్చేసి కన్వెన్షనల్, థర్డ్ వచ్చేసి పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, సో మనం జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్, inclusion of a students belonging to disadvantaged groups. Inclusion of students belonging to disadvantaged group demands option 1 awareness and sensitization towards diverse traditions, evidence and encouraging the identity based stereotype. Option 3 isolation in the classroom on the basis of social affiliation. Option 4 same ability grouping of students in the classroom. So ఇక్కడ option 1 is the correct answer. Awareness and sensitization towards the diversity tradition. Option 1 is the correct answer. 16th question. ఒక క్వశ్చన్ పెద్దది, ఒక క్వశ్చన్ చిన్నది. Which of the following is a characteristics of effective feedback in the classroom? సో అప్పటికప్పుడు మనం క్లాస్ రూమ్లో ఎఫెక్ట్గా ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏమిటని అడుగుతున్నారు. ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద టాస్క్, ఇట్ ఈస్ ఏ బ్రాడ్ అండ్ ఏ జనరిక్, ఇట్ ఈస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద అవుట్కమ్స్, అండ్ ఇట్ ఈస్ టైమ్లీ అండ్ స్పెసిఫిక్లీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ టైమ్లీ అండ్ స్పెసిఫిక్లీ. అప్పటికప్పుడు మనం టైంని, ఈ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ని క్లాస్ రూమ్లో అప్పటికప్పుడు ఇస్తాం కాబట్టి ఇట్ ఈస్ టైమ్లీ అండ్ స్పెసిఫిక్లీ. Next is 17th question. Proximo-distal principles state that in infancies. Proximal distance అంటే సెంట్రల్ నుంచి పెరిఫరీ నెరల్స్ వరకు చైల్డ్ అన్నది డెవలప్ అవుతుంది. అదే సెఫాలోకార్డల్ అంటే హెడ్ టు టాయ్ వరకు చైల్డ్ అన్నవాడు డెవలప్ అవుతాడు. సో ఇక్కడ ప్రాక్సిమల్ డిస్టెన్స్ అంటే వాళ్ళు సెంట్రల్ నుంచి పెరిఫరల్ వైపుకి పిల్లలు అనేది వెళ్తుంటారు. సో ఆప్షన్ 1 వచ్చేసి ద లింఫ్ కంటిన్యూస్ టు గ్రో ఫాస్టర్ దెన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్. ద డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హెడ్ అండ్ టాయ్. హెడ్ అండ్ టాయ్ అనేది సెఫాలోకార్డల్లో ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అకర్స్ ర్యాపిడ్లీ యాజ్ ఇట్ ఈస్ సెన్సిటివ్ పీరియడ్స్ ఆఫ్ డెవలప్మెంట్. Next option, development of a language occurs rapidly as it is sensitive period from the development. Option 4 physical development occurs rapidly with the development of fine motor skills. So gross motor skills, fine motor skills అని ఉంటాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్ అన్నవి మన లార్జ్ మజిల్స్ డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది మనకి స్మాల్ మజిల్స్ సంబంధించి ఉంటుంది. మన పెన్ గ్రిప్ పట్టుకోవడం కానీ ఇవన్నీ ఫైన్ మోటార్ స్కిల్స్కి వెళ్తుంది. ప్రాక్సిమల్ డిస్టెన్స్ అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద లింప్స్ కంటిన్యూస్ టు గ్రో ఫాస్టర్ దెన్ ద హ్యాండ్స్ అండ్ ద ఫీట్. నెక్స్ట్ అసర్షన్ క్వశ్చన్. సి ఇది ఎన్నో అసర్షన్ క్వశ్చన్ మనం చూసే దీంట్లో ఇది 4th అసర్షన్ క్వశ్చన్. ఇది 4th అసర్షన్ క్వశ్చన్ ఇది. సో అసర్షన్ ఏంటో చూద్దాం. ద స్కూల్ కరికులం షుడ్ బి రీజనబుల్ స్పేస్ అండ్ వాల్యూ టు ద లెర్నర్స్ కల్చర్ నాలెడ్జ్. School curriculum should gives a reasonable space and value to the learner's cultural knowledge. Correct.
Next reason, supporting students to uphold their culture, identify the facility, learning. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే స్కూల్ కరికులంలో షుడ్ గివ్ ద రీజనబుల్ స్పేస్ అండ్ వాల్యూ టు ద లర్నర్స్ కల్చరల్ నాలెడ్జ్. వేరే వేరే కల్చర్స్ని వాటి ఒక్కటికి స్పేస్ అనేది వాళ్ళు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ టు అప్హోల్డ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీస్, ఫెసిలిటీ, లెర్నింగ్. సో ఇక్కడ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following would not be characterized as a formative assessment? Formative assessmentకి సంబంధం కానిది అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి క్యారెక్టరైజ్డ్ యాజ్ ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్? ఫస్ట్ ఆప్షన్, an assessment given at the beginning of a new concept to determine students' prior knowledge. Option 2, an assessment given during the classes to provide ongoing feedback to the students and teachers. So ఈ రెండు కరెక్ట్. నెక్స్ట్, an assessment task that is helpful in comparing students. సో ఈ కంపేరింగ్ కానీ, ఈ స్టాండర్డైజ్ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, రోట్ మెమొరైజేషన్ కానీ, రీహార్సల్ కానీ, రీకాల్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు సెకండ్ థాట్ లేకుండానే కొట్టేయాలి. సో కంపేరింగ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ద స్టాండర్డ్ సెట్స్ ఆఫ్ ఏ క్రైటీరియా కాదు, అదే మనకు ఆన్సర్ అయినా కూడా ఫోర్త్ ఆప్షన్ చదువుదాం. అండ్ అసెస్మెంట్ యూజ్ టు ఐడెంటిఫై ద మిస్కాన్సెప్షన్ ఇన్ ద స్టూడెంట్స్ లెర్నింగ్. సో ఈ మిస్కాన్సెప్షన్ అనేది తప్పు కదా మేడం, ఇది కూడా రాంగ్గా ఉండొచ్చు కదా అని అడగచ్చు. ఎప్పుడైతే మనం ఆప్షన్స్లో మిస్కాన్సెప్షన్ కానీ, ట్రయల్ అండ్ ఎర్రర్ అని కానీ చూసినప్పుడు ఆ ఆప్షన్ పాజిటివ్ కిందకే వస్తుంది. ఎందుకంటే చైల్డ్ ఎర్రర్స్ చేసినప్పుడు, మిస్కాన్సెప్షన్ చేసినప్పుడే తను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాడని అర్థం. దాన్ని మనం పాజిటివ్ కిందకి తీసుకోవాలి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్ అసెస్మెంట్ దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ కంపేరింగ్ ద స్టూడెంట్స్ యాజ్ పర్ ఏ స్టాండర్డ్ సెట్ ఆఫ్ క్రైటీరియా. నాట్ అడిగాడు కాబట్టి అదే మనకి కరెక్ట్ ఆన్సర్. ఈ డిసబిలిటీస్ మీద కూడా మనకి ఒక క్వశ్చన్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. సో మనం చూస్తూనే ఉన్నాం, మనకు వైగాట్స్కై మీద ఒకటి వచ్చింది, లారెన్స్ కోల్బర్ మీద రెండు క్వశ్చన్స్ వచ్చాయి, హవార్డ్ గార్డనర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, జెండర్ మీద ఒకటి వచ్చింది, ఇన్ఎక్స్క్లూజివ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఇది డిసబిలిటీ మీద. సో మనం ఇలా కూడా చదువుకోవచ్చు. సో ఈ టాపిక్స్ నుంచి మనకి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని కూడా దాన్ని బేస్ చేసుకొని చదవచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టైపికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డిస్లెక్సియా? డిస్లెక్సియా అన్నది మనకు రీడింగ్ డిసార్డర్. డిస్లెక్సియా అనేది మనకు రీడింగ్ డిసార్డర్. అంటే మనం తారే జమీన్ పర్, అమీర్ ఖాన్ గారు కానీ ఆ బాబు మూవీ ఉంది కదా తారే జమీన్ పర్. సో ఆ బాబుకి చదివేటప్పుడు బుక్ చూసినప్పుడు ఆ లెటర్స్ అన్నీ డ్యాన్స్ చేసినట్టు, వంకర టింకర్గా ఉన్నట్టు కనిపిస్తుంటుంది. సో అలాగా ఆ రీడింగ్ మనకు అక్షరాలు కరెక్ట్గా కనిపిస్తేనే కదా మనం చదవగలం. సో అలాగే రీడింగ్ డిసబిలిటీనే మనం డిస్లెక్సియా అని అంటాం. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1, డిఫికల్టీ ఇన్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డిఫికల్టీ ఇన్ ఫోనోలాజికల్ ప్రాసెస్, డిఫికల్టీ ఇన్ ఫిజికల్ కోఆర్డినేషన్, డిఫికల్టీ ఇన్ స్పెక్ట్రల్ అవేర్నెస్. సో ఇక్కడ ఫోనోలాజికల్ అన్నప్పుడు రీడింగ్ కిందకే వస్తుంది కాబట్టి సౌండ్స్, డిఫికల్టీ ఇన్ ఏ ఫోనోలాజికల్ ప్రాసెసింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక్కసారి ఈ క్వశ్చన్స్ అన్నవి మీరు చూడండి, మీకు ఎగ్జామ్ యొక్క లెవెల్ అనేది తెలుస్తుంది. హార్డ్గా ఉందా, మీడియంగా ఉందా, ఈజీగా ఉందని. నార్మల్గా క్వశ్చన్స్ అంటే ఒక్కొక్కసారి డిసబిలిటీస్లో డిస్లెక్సియా అంటే రీడింగ్ అని డైరెక్ట్గానే ఇస్తాడు. కానీ ఈ పేపర్లో ఏంటంటే మీకు సబ్జెక్ట్ ఎంత తెలుసు అనేది చాలా డెప్త్గా ఈ పేపర్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ January 21 జరిగిన పేపర్ ఇది. సో అందుకే మీరు కంటెంట్ బాగా నేర్చుకొని ఉండాలి. క్వశ్చన్ ఎట్లా వచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following type of questions can help assess a student's ability to evaluate information critically? So which of the following type of questions can help assess a student's ability to evaluate information critically? First option, questions that ask for a simple definition of a term, question that ask from the student's personal opinion, question that ask for example that validate the text,
క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ ఏ సమ్మరీ ఆఫ్ ఏ టెస్ట్. సో ఇక్కడ క్వశ్చన్స్ కెన్ అసెస్ స్టూడెంట్స్ ఎబిలిటీ గురించి తెలిసినప్పుడు తన పర్సనల్ ఒపీనియన్ తెలుసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్స్ దట్ ఆస్క్ ఫర్ ద స్టూడెంట్స్ పర్సనల్ ఒపీనియన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంపైర్మెంట్ ఈజ్ కండిషన్ విచ్ డిసెబిలిటీ ఈజ్ ఏ కండిషన్. సో ఇంపైర్మెంట్ అన్నది మనకి కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం అనేది అది మనకు బయాలజికల్గా వస్తుంది. సో అది మన హెరిడిటీ బయాలజికల్గా వస్తుంది. ఈ డిసెబిలిటీస్ అన్నవి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం రీడింగ్ డిసెబిలిటీ అని. ఆ బాబుని మనం చక్కగా కూర్చోబెట్టుకొని ఆ తారే జమీన్ పర్ మూవీలో అమీర్ ఖాన్ గారు ఆ బాబుని దగ్గర కూర్చోబెట్టుకొని తను నడిపించి లాస్ట్లో సినిమాకి వాళ్ళ యొక్క బుక్ మీద కూడా తన ఫోటో అన్నది ప్రింట్ చేస్తారు. సో ఈ డిసెబిలిటీస్ అన్నవి ఫంక్షనల్గా అవి పోయే కొద్దీ దాన్ని మనం మార్చొచ్చు. సో ఇది బయాలజికల్ అండ్ ఫంక్షనల్. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి ఇంకా ఆప్షన్స్ చదవని అవసరం లేదు. సో ఇంపైర్మెంట్ ఈజ్ ఎ బయాలజికల్ కండిషన్ వైల్ డిసెబిలిటీ ఈజ్ ఏ ఫంక్షనల్ కండిషన్. సో మనం ఆ డిసెబిలిటీస్ అన్నవి క్యూర్ చేయొచ్చు. డిసెబిలిటీస్లో మనకు డిస్లేసియా ఉంది, డిస్గ్రాఫియా అంటే రైటింగ్ సంబంధించి డిస్గ్రాఫియా ఉంది, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. డిస్కాలిక్యులియా ఉంది, మ్యాథమెటిక్స్కి సంబంధించింది. సో మనం ఆ చైల్డ్ని కేర్ చేసుకుంటే ఆ డిసెబిలిటీస్ అన్నవి క్యూర్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబిలిటీ డిఫైన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ కాంగ్నేషన్ అండ్ ఎమోషన్? కాంగ్నేషన్ అండ్ ఒక ఎమోషన్ యొక్క రిలేషన్షిప్ ఏంటంటే ఈ రెండు ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి, ఒకదానికి సంబంధించి ఒకటి ఉంటాయి. సో అందరూ సైంటిస్టులు మనకు ఇదే చెప్పారు. కానీ ఒక్క జిజాంగ్ అనే వ్యక్తి మాత్రం ఇవి రెండు వేరువేరుగా ఉంటాయని చెప్పారు. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఈ రెండు వేరువేరుగా ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే జిజాంగ్ అని పెట్టండి. సో మన ఆప్షన్స్ చూద్దాం. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను. సో ఆప్షన్స్లో చూద్దాం. కాంగ్నేషన్ అండ్ ఎమోషన్స్ ఆర్ టూ ఇండిపెండెంట్ సిస్టమ్స్. ఇండిపెండెంట్ కాదు, ఇది డిపెండెంట్, ఒకదానికి ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఎమోషన్ అండ్ కాంగ్నేషన్స్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Language development in a primary class is facilitated. Language development in primary class is facilitated when teacher use concrete examples to refer to abstract concept. Option 2, when teachers stress upon and enforces the uses of formal language. Option 3, when teachers ignores and dismiss. So ignore and dismiss mother tongue of the children. When teacher begins for signs and symbols rather than concrete object. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ టీచర్ యూజెస్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ టు ప్రిఫర్ టు ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. సో పిల్లలు ఎప్పుడు కాంక్రీట్ స్టేజ్ నుంచి అబ్స్ట్రాక్ట్ స్టేజ్ నుంచి అంటే మూర్త భావన నుంచి అమూర్త భావనలకు పిల్లలని తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్సెంట్రిక్ మోటివేషన్. ఇన్సెంట్రిక్ మోటివేషన్ అంటే మన సంతోషం కోసం, ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, వాడి కోసం నేను బతకట్లేదు అంటారు కదా. సో అట్లాగా నా కోసం నేను బతుకుతున్నా, నాకు నచ్చింది నేను చేస్తున్నా అన్నది ఇన్సెంట్రిక్ మోటివేషన్. ఎక్సెంట్రిక్ మోటివేషన్ అని ఉంటుంది, ఎదుటి వాళ్ళ కోసం, అబ్బా వీడికి మంచి జాబ్ వచ్చిందిరా, మంచి శాలరీ ఉందిరా, మంచి కార్ ఉంది, బంగ్లా కట్టుకున్నాడు. సో ఎదుటి వాడిని ఇంప్రెస్ చేసేదాన్ని ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటారు. మన కోసం మనం బతికేదాన్ని ఇంటర్నల్ ఆర్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అని అంటారు. నా ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మోటివేషన్ దట్ కమ్స్ ఫర్ ఎక్స్టర్నల్ రివార్డ్స్. నో. మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ పర్సనల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద టాస్క్. సో పర్సనల్గా. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ కాంపిటీషన్ విత్ అదర్స్. నో. మోటివేషన్ దట్ కమ్స్ ఫర్ ఫియర్ అండ్ పనిష్మెంట్. సో మనకి ఇక్కడ ఇంట్రిన్సిక్ మోటివేషన్ గురించి చెప్పారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తన సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం, తన పర్సనల్ హ్యాపీనెస్ కోసం చేస్తారు కాబట్టి మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ పర్సనల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద టాస్క్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కాఫోల్డింగ్?
సో అక్కడ లియో వైగాట్స్కై మీద ఒక క్వశ్చన్ అండ్ ఇక్కడ స్కాఫోల్డింగ్ అంటే కూడా లియో వైగాట్స్కై. సో 2 క్వశ్చన్స్ కోల్బర్గ్స్, 2 క్వశ్చన్స్ వైగాట్స్కై, ఒక క్వశ్చన్ హవర్డ్ గార్డెనర్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కాఫోల్డింగ్? ఏ థింక్ లౌడ్, 2 ప్రమోట్స్ అండ్ క్లూస్, సి క్వశ్చన్స్, డి half solved examples, ఈ రోట్ రీహార్సల్స్. సో ఇది ఈ కాదు, మిగిలినవన్నీ కరెక్టే. సో ఏ బి సి డి ఎక్కడున్న ఆప్షన్? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థింక్ అలౌడ్ కానీ, పిల్లలకి వాళ్ళని క్లూస్ ఇవ్వచ్చి హెల్ప్ చేయడం కానీ, హాఫ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, క్వశ్చన్స్ ఇవన్నీ ఈ స్కాఫోల్డింగ్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ అండి. In the course of development, the children achieves gross motor skills before fine motor skills. This indicates that development is in the course of development, the children achieves gross motor skills before fine motor skills. Gross motors అంటే large muscles. దీనివల్ల మనం జంపింగ్, వాకింగ్, రన్నింగ్ చేయొచ్చు. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే మన స్మాల్ మజిల్స్ యొక్క డెవలప్మెంట్, అంటే మనం పెన్ను పట్టుకోవడం, రైటింగ్, ఈటింగ్, పెయింటింగ్. సో ఇలాగా ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ నుంచి మనకి వస్తాయి. ఆప్షన్స్ వీటిలో వచ్చేసి కరెక్ట్ వచ్చేసి ప్రాక్సిమల్ డిస్టెన్స్, ప్రాక్సిమల్ డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ జీన్ పియాజే మీద. ఇది జీన్ పియాజే మీద ఫస్ట్ క్వశ్చన్. యాజ్ పర్ జీన్ పియాజే థియరీ ఆఫ్ కాంగ్నేటివ్ డెవలప్మెంట్. జీన్ పియాజే గారి థియరీ వచ్చేసి కాంగ్నేటివ్ డెవలప్మెంట్ ఆర్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబిలిటీ డిస్టింక్షన్ కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్ ఫ్రమ్ ప్రీ ఆపరేషనల్ థింకింగ్? సో ప్రీ ఆపరేషనల్ థింకింగ్ నుంచి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి ఏ లెవెల్ వస్తుంది? సో ఆప్షన్ 1 కోఆర్డినేషన్ ఆఫ్ సెన్సెస్, డీసెంట్రిక్. ఆప్షన్ 3 హైపోథెటికల్ రీజనింగ్. ఆప్షన్ 4 ఆబ్జెక్ట్ పర్ఫార్మెన్స్. ఈ సెన్సెస్ అంటే మనకు సెన్సరీ మోటార్స్ స్టేజ్ 1లోకి, ఈ హైపోథెటిక్స్ అంటే స్టేజ్ 4, ఆబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్ 2. సో మనకి ఇక్కడ కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్ అన్నది మనకు 3rd స్టేజ్. సో పియాజే మొత్తం మనకు 4 స్టేజెస్ని ఇవ్వడం జరిగింది. సెన్సరీ, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్, ఫార్మల్. సో ఈ డీసెంట్రిక్ అన్నది మనకు ప్రీ ఆపరేషనల్లో పెన్నుని రాయడానికి మాత్రమే యూజ్ చేస్తారు, పేపర్ని చదవడానికి మాత్రమే యూజ్ చేస్తారు అనేది సెంట్రిక్ యొక్క ఫీలింగ్. చైల్డ్ అనేది సెంట్రిక్గా ఒకే విధంగా ఒక వస్తువుని చూస్తాడు. అదే కాంక్రీట్ ఆపరేషనల్లో తనకి డీసెంట్రిక్ అనేది తెలుస్తుంది. డీసెంట్రిక్ అంటే పెన్ను రాయడానికే కాదు, చాలామంది లేడీస్ దాన్ని బన్గా చేసుకొని తలలో పెట్టుకుంటారు. న్యూస్ పేపర్ మన కబోర్డ్స్లో వేసుకోవడానికి, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, చాలా రకాలుగా న్యూస్ పేపర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. సో ఒక వస్తువు ఒకే దానికి కాకుండా మల్టీపర్పస్కి కూడా యూజ్ చేస్తారనేది ఈ కాంక్రీట్ ఆపరేషనల్ థింకింగ్లో చైల్డ్కి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. So again second question of Jean Piaget. After getting out in the game due to the rope getting stuck in her leg. After getting out in the game due to the rope getting stuck in her leg while jumping. సో తను రోప్ ఆడుతున్నప్పుడు తన కాలికి తగిలి తను గేమ్ నుంచి అవుట్ అయిపోయింది. అరు సేస్ దట్ ద రోప్ డీలిబరేట్లీ గాట్ హర్ అవుట్. ఆ రోప్ కావాలని నన్ను బయటికి గెంటేసిందని అడుగుతుంది. At what stage Jean Piaget theory of cognitive development do children reason like this? అది ఏ స్టేజ్లో జీన్ పియాజెట్ ఇచ్చిన ఏ స్టేజ్లో చైల్డ్ ఇట్లా బిహేవ్ చేస్తారంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో చైల్డ్ ఇట్లాగా యానిమిజం, ఆ గోడ నన్ను కొట్టింది, చందమామ నా వెనక వస్తున్నాడు, బేబీకి నేను అన్నం తినిపిస్తున్నాను, స్నానం చేస్తున్నాను. సో ఈ స్టేజ్లో ఆ పాప ఏమనుకుంటుందంటే ఆ రోప్ కావాలని నన్ను గేమ్ నుంచి అవుట్ చేయించిందని ఆ పాప అనుకుంటుంది. ఇంతకుముందు ఈజీగా ప్రీ ఆపరేషనల్ అనీమిజియామా లేకపోతే అజ్ములేషనా అట్లా అడిగేవాడు. సో ఒకసారి మీరు కంటెంట్ ఎంత డెప్త్గా మీరు నేర్చుకోవాలన్నది ఆలోచించండి.
సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సిడిపి. ఇక్కడికి మీకు సిడిపికి లాస్ట్ క్వశ్చన్ ఇది 30th క్వశ్చన్, 30 మార్క్స్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్, ద సోషో కన్స్ట్రక్టివిస్ట్ వ్యూస్ ఆఫ్ లెర్నింగ్ అడ్వకేట్ దట్ ద సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ వ్యూస్ ఆఫ్ learning advocate that option 1, the learners receive knowledge passive. See again passive ఉంది, passive from others, learning actively. యాక్టివ్ ఉంటే మనకు అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆప్షన్స్ కూడా చూద్దాం. సో లెక్చరరింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్, రీకాల్ అండ్ రిహార్సల్. ఎఫెక్టివ్ లెర్నింగ్ ఈజ్ యాక్టివేటెడ్ బై లెక్చరింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్. ఎఫెక్టివ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ టు ద ప్రాసెస్ ఆఫ్ రీకాల్ అండ్ రిహార్సల్. సో ప్యాసివ్ కాదు, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడికి మనకు సిడిపి 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నో మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్ పార్ట్ 2, ఇది కూడా 30 మార్క్స్కి. 15 ఏమో కంటెంట్ అండ్ 15 ఏమో పెడగాలజీ. ఒకసారి అవి 15 కంటెంట్ క్వశ్చన్స్ ఒక చోట, 15 పెడగాలజీ క్వశ్చన్స్ ఒక చోట ఇచ్చేవాడు. ఈసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నీ మిక్స్డ్గా ఇచ్చేసారు. సో లెట్స్ స్టార్ట్. 31st క్వశ్చన్. Answer the following question by selecting the correct and most appropriate options. So 31st question, which of the following should be the characteristics of a mathematical language at primary level? So mathematical language at primary level, first option A, it should be precise. Option 2, it must be ambitious as it can add openness in the subject. It should be reinforced that child language used in everyday life. Option D, it must be highly technical as it will help students to communicate accurately in mathematics. So choose a correct option. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2. సో ఇట్ షుడ్ బి ప్రిసైజ్, ఇట్ మస్ట్ బి అంబిషియస్ యాజ్ ఇట్ కెన్ బి యాడ్ ఓపెన్నెస్ ఇన్ ద సబ్జెక్ట్ అండ్ ఎవ్రీడే లైఫ్. సో ఈ మ్యాథ్స్ అనేది ఎవ్రీడే లైఫ్తో మ్యాచ్ చేయాలి. సో ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. ముందు క్వశ్చన్స్ చూసి భయపడకూడదు, భయపడడం మానేస్తే మ్యాథ్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. మ్యాథ్స్ అంటేనే ఫస్ట్ భయం వేస్తుంది. ఏ స్టూడెంట్ ఆఫ్ ఏ క్లాస్ 3 థర్డ్ క్లాస్ చైల్డ్ ఒకడు 26 into 5 యాజ్ దీన్ని ఇలా మల్టిప్లై చేశాడు. 6 5s are 30, 2 5s are 10 అని వేసాడు. Revisiting which of the following will best remedy to this misconception. సో ఈ యొక్క మిస్కాన్సెప్షన్కి బెస్ట్ రెమెడీ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 1 digit by 1 digit, కాన్సెప్ట్ ఆఫ్ రీగ్రూపింగ్. ఆప్షన్ 3, రీకాలింగ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ 1 to 1 కరస్పాండింగ్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ రీగ్రూపింగ్. ఆప్షన్ 2 is the correct answer. సో మీకు పేపర్లో ఇలాగా స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని, మ్యాథ్స్కి మాత్రం ఏ నెంబర్ బికమ్ డబుల్. ఒక నెంబర్ డబుల్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 8 వాట్ ఈస్ ద నెంబర్, రైట్? సో మనం ఒక నెంబర్ ఎక్స్ అనుకుందాం, ఆ నెంబర్ని మనం 8తో కూడదాం. సో ఇఫ్ నెంబర్ డబుల్ అయినప్పుడు మనం ఈ ఎక్స్ని 2xగా ఎందుకు తీసుకోకూడదు? సో ఇక్కడ ఉన్న మనం 2x minus x is equal to 8 అయినప్పుడు x is equal to 8. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్, 1 millimeter is same as, ఒక మిల్లీమీటర్ దేనికి సమానం అని అడుగుతున్నాడు. 1 millimeter is equal to 1/10 centimeter. That is equal to 0.1 centimeter. సో 0.1 centimeter ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో 1 millimeter is same as 0.1 centimeter. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ఆల్వేస్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఒక రెగ్యులర్ పాలిగాన్ ఏంటంటే ఆప్షన్ 1 ఐసోసెలస్ ట్రయాంగిల్, స్క్వేర్, పెంటాగన్, సర్కిల్. సో మనకి ఇక్కడ స్క్వేర్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ ఆన్సర్. సో ఇవి కంటెంట్ క్వశ్చన్స్. నౌ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. నో ఆప్షన్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees.
Which of the following is or related to early number concept formation? Which of the following is or related to early number concept formation? Option A, 1-to-1 correspondency. Option 2, hierarchical inclusion. Option 3, basic operation. So choose the correct option. So A and B are the correct. So early number concept formation ki 1-to-1 correspondence and hierarchical conception, A and B are the correct answer. Now next question. Which of the following statement is or most appropriate for the idea of cognitive conflict in teaching mathematics? So first option, thoughtful efforts of a children to expose the children to cognitive conflict can enhance their mathematical understanding. Option 2, it is not useful for promoting mathematical and understanding in children's. Not useful అని అంటున్నాడు. నెక్స్ట్, the children get confused, so cognitive conflict must be avoided. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ ఏ అన్నదే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. Thoughtful efforts of a teacher to expose children to cognitive conflict can enhance their mathematical understanding. Now, which aspects of evaluation is used when a teacher ensures that test made by her fulfills the objective and criteria of the text? Which aspects of evaluation is used when a teacher ensures that test made by her fulfills the objectives and criteria of the test? Option 1, validity. Option 2, participatory. Option 3, reliability. Option 4, consistency. So reliability ga undali. Option 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్? వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్? సో 9909, 9099, 9009 obtained 225,454. సో ఈ నెంబర్స్ని మనం సమ్ చేయాలి. సమ్ చేసి అంటే యాడ్ చేసి ఈ నెంబర్తో మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో చూద్దాం. 99099, నెక్స్ట్ 909. సో 3 9s 27, 2 7, 9 + 2 11, 10 28. సో మనకి ఎంత వచ్చింది? 28017. సో ఈ నెంబర్ని మనం దీంతో సబ్స్ట్రాక్ట్ చేయాలి. 25454. సో ఇది. సో మనకు 7లో నుంచి 4 పోతే ఎంత? 3. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, వేటిలో ఆప్షన్ ఉంది? సో దీంట్లోనే లాస్ట్లో ఆప్షన్ 3 ఉంది, లాస్ట్లో 3 ఉంది. అయినా మీకు ఇంకా డౌట్ ఉంటే ఇంకోసారి చెక్ చేసుకుందాం. సో మనం పక్క నుంచి ఒక నెంబర్ తెచ్చుకున్నప్పుడు 11 నుంచి 5 పోతే 6. సో మొత్తం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో ఇదే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ నెంబర్స్ తోటి మనం యాడ్ చేసి ఈ నెంబర్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన నెంబర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అనేది ఒక క్వశ్చన్ అయినా మనకి వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఈ నాట్, కరెక్ట్, ట్రూ అనేది మీరు క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 is a prime number, 1 is composite number, 1 is both a prime and a composite number, 1 is neither prime nor a composite number. So 1 అన్నది neither prime nor a composite number. Option 4 is the correct answer. Next question. See the number pattern given below. So వీటి చేసిన నెంబర్ ప్యాటర్న్ ఏంటంటే ఇది 1 cube is equal to 1, 2 cube వచ్చేసి
2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125. ఇదే కదా ప్యాటర్న్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 6 క్యూబ్ వస్తుంది, 6 క్యూబ్ 7 క్యూబ్ వస్తుంది. 6 క్యూబ్ వచ్చేసి ఎంత మనకి 216. ఇక్కడ కూడా 216 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ కూడా చూద్దాం. 7 క్యూబ్ వచ్చేసి మనకు 343. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following statement is least appropriate for encouraging mathematical learning? సో లీస్ట్ అడిగాడు అంటే వీటిలన్నీ కరెక్ట్గానే ఉంటాయి కానీ వాటికంటే కొంచెం తక్కువ ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ 1, failure does not imply that the student cannot do mathematics. Everyone can learn mathematics. Mathematics learning is not a gender specific. నార్మల్గా మన క్వశ్చన్స్లో చూస్తుంటాం అంటే మ్యాథ్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, మ్యాథ్స్ని అమ్మాయిలు చేయలేరు, ఓన్లీ అబ్బాయిలు మాత్రమే మ్యాథ్స్ని చేయగలరు అనే ఒక అపోహ అయితే జెండర్ స్టీరియోటైప్ అయితే ఉంది. అందుకని మ్యాథ్స్ అనేది జెండర్ డిఫరెన్స్ లేదు, మ్యాథ్స్ అందరూ చేయొచ్చు అని ఆ ఆప్షన్లో అర్థం. Discourage the institution as it hampers the development of a mathematical ideas. So discourage the institution as hampers the development of a mathematical ideas. Option 4 is the correct. అన్నిటికంటే తక్కువ లీస్ట్ అప్రోప్రియేట్లో ఉన్నది ఆప్షన్ 4 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సి the value of 25.3 into 5 minus 35 divided by 5 minus 3 into 18.5 is అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఈ 25.3 into 5ని మనం మల్టిప్లై చేస్తే మనకు 126.5 వస్తుంది. నెక్స్ట్ ఈ 35ని మనం 5తో డివైడ్ చేస్తే 7 5s లేదా 5 7s 35, అంటే ఇక్కడ మనకి 7 వచ్చింది. తర్వాత మైనస్ 3 into 18.5ని మనం మల్టిప్లై చేస్తే 3 into 85.ని మనం మల్టిప్లై చేస్తే మనకి 55.5 వస్తుంది. సో -7 వీటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 64.0 అన్నది వస్తుంది. 64.0 అన్నది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ NEP 2020 అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్ ఇన్క్లూడ్స్ కాగ్నిటివ్ అండ్ ఫిజికల్ డొమైన్, కాగ్నిటివ్ ఎఫెక్టివ్ ఫిజికల్ డొమైన్, అంతే, ఇంకా వేరే ఆప్షన్ ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Cognitive, social and spiritual domains, physical and psychological domains. So option 2 is the correct answer. Next question. So see, a frog jumps 3 steps and the rabbit jumps 7 steps at the time starting from the place O place nunchi at a time vallu jumping anadi start chesaru. At which of the following steps they both will get jumping together? సో ఇవి జంపింగ్ అంటే ఇక్కడున్న ఈ ఆప్షన్స్ని ఈ 3తోనూ 7తోనూ డివైడ్ చేసేలాగా ఉండాలి. సో 378 అన్నది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 3 7s 3 5s ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంటుంది, 2 54s. సో 7తో ఇది డివైడ్ అయింది, 3తో కూడా ఇది ఇలాగే డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3తో కూడా కావాలంటే 3 7 8, 3 1s 3 2s ఇక్కడ మళ్ళీ 6. సో దీంతో కూడా ఇది డివైడ్ అవుతుంది కాబట్టి మనకు ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. సో ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఇన్ ఏ 2/3 రైట్ యాంగిల్ ఈజ్. సో ఇది మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్లో కంటే 3 2s 6 + 2 8, 8/3. సో రైట్ యాంగిల్ అనేది మనకు 90 degrees అని తెలుసు. సో 3 1s
330 సార్. 8 into 30 వచ్చేసి 240. సో 240 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. 830 సార్ ఎంత? 240 కదా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాస్ట్ లీస్ట్? సో వీటిలో ఉన్న దానికంటే లీస్ట్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 75 ప్యాకెట్స్ ఆఫ్ రూపీస్ 750 ఈచ్. ఇక్కడ 75 ప్యాకెట్స్ 75 రూపీస్కి, అండ్ 750 ప్యాకెట్స్ 7.50 ఈచ్. 7.5 డజన్ ఐటమ్స్ 750 ఐటమ్స్. 75 డజన్ ఐటమ్స్ అండ్ 7.5 రూపీస్ ఈచ్ ఐటమ్. సో దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ NEP 2020 టాక్ అబౌట్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్? సో వీటిలో ఏదైతే ఇంక్లూడ్ కాలేదు అని అడుగుతున్నాడు. The knowledge from ancient India and its contribution to the modern India. The tribal knowledge, ingenious and traditional ways of learning as parts of various subjects like mathematical, astronomy, medicine, agriculture, etc. The field visited to different states as a part of cultural exchange programs. The formal examination to assess the knowledge gained by the student. The formal examination to assess the knowledge gained by the student. So వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 is the correct answer. The formal examination to assess the knowledge gained by the student. Option 4 is the correct answer. Next question. Which of the following mode is least appropriate to develop the conceptual understanding regarding the relationship of ones, tens and hundreds in early graded learners? Which of the following model is least appropriate? That conceptual understanding regarding the relationships of ones, tens, hundreds in early grade learners. Option 1 Dines block, option 2 money, option 3 abacus, option 4 place value charts. సో నాకైతే దీంట్లో లీస్ట్ వచ్చేసి మనీ అనిపిస్తుంది, కానీ కీ ప్రకారంగా అయితే మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ చార్ట్ అనేది ఇచ్చారు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అనేది ఎర్లీ గ్రేడ్లో ప్లేస్ వాల్యూ చార్ట్స్ కిందకైతే వస్తుందని మనకి కీలో అయితే ఉంది. సో మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి. నేనైతే మనీ అనుకుంటున్నాను. సో డెనిస్ బ్లాక్, అబాకస్, ప్లేస్ చార్ట్ అనేది సో మన కీ ప్రకారంగా చెప్పాలి కాబట్టి ప్లేస్ వాల్యూ చార్ట్ అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. సో ద బ్రిడ్జ్ హ్యాడ్ ఏ వైర్ ఆఫ్ లెంత్ 100 meters to cover the land of his choice. He wanted to take the biggest land. Which of the following measurement should he chooses to take the biggest area? సో ముందు మనకి ఇచ్చిన ఆప్షన్స్ని మనం మల్టిప్లై చేసుకుందాం. 15 meters into 35 meters is equal to 525 meters. 525 meters. 30 meters into 20 meters వచ్చేసి 600 meters. ఇది 625 meters. ఇది 225 meters. సో ఒక లెంత్ ఇంటూ బ్రెత్. సో దీని ఏరియా వచ్చేసి మనకు లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ వచ్చేసి 25, బ్రెత్ వచ్చేసి 25. సో దాన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 625. దీని యొక్క పారామీటర్ వచ్చేసి మనకు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్, అంటే 2 వచ్చేసి 25 + 25 50 ఈజ్ ఈక్వల్ టు 100 meters. సో సరిపోయిందా? సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ మల్టిప్లిసిటీ ఆఫ్ అప్రోచెస్? Multiplicity approaches in teaching mathematics.
Option 1, very often there are many ways of solving problems. It is hampers that children learn as it leads to confusion. Offering such a choice allows children to explore and uses the approach. So my question is not true అని అడిగాడండి. Approaches that is most natural and easy for them. It is crucial for liberating. This is crucial for liberating school mathematics for the tyranny of the one correct answer. So ikkada option 2 is the correct answer. It hampers the learnings. It hampers the learnings of a child as it leads to confusion. ఇది కరెక్ట్ కాదు. కన్ఫ్యూజన్ లీడ్స్ కన్ఫ్యూజన్ చేయదు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నాట్ అడిగాడు కాబట్టి ఈ నాట్ ఆప్షన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 53. Which of the following statement is most appropriate? Mathematical lab is essential and it is provide opportunities for hands-on activity for the student. The charts are used in mathematics class as an effective teaching learning material. Uses of teaching learning material in math consumes students' time for the participating. The student do not enjoy the riddles in the maths class. So option most అని అడిగాడు కదా, ఇదే వచ్చింది కన్ఫ్యూజన్. అట్లా క్వశ్చన్స్ నాట్ చేసేసి మనకు అదే వచ్చేస్తుంది. సో మోస్ట్ అప్రాప్రియేట్ అంటే ద మ్యాథమెటికల్ ల్యాబ్ ఈజ్ ఎసెన్షియల్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫర్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఫర్ ద స్టూడెంట్. సో వాటన్నిటికంటే ఈ ఆప్షన్ అనేది ద బెస్ట్గా ఉంది. ది బెస్ట్ ఆప్షన్ చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్యాకెట్స్ ఆఫ్ 1/12 kgs సాల్ట్ కెన్ బి మేడ్ ఆఫ్ 7 1/2 kgs ఆఫ్ సాల్ట్? సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్లో మార్చుకుందాం. 7 into 2 7s are 14 plus 1 15/2 divided by 1/12. సో దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటే ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. అంటే 2/15 into 1/12. 2 1s are 2 6s are 15 into 6 is equal to 90. 15 into 6 is equal to 90. Option 4 is the correct answer. Next, ఇది చూద్దాం. వైల్ సాల్వింగ్, ఈ ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ చేస్తున్నప్పుడు ఇన్ ఏ క్లాస్ 2 సెకండ్ క్లాస్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ దట్ వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ 7 ఫ్రమ్ 2. సో మనం 7 అన్నది 2 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ 2 ఈజ్ స్మాలర్ దెన్ 7. సో 2 అనేది 7 కంటే తక్కువ కాబట్టి సో వీ విల్ బారో 1 ఫ్రమ్ 8 అండ్ దెన్ వీ కెన్ సబ్స్ట్రాక్ట్ 7 ఫ్రమ్ 12. సో 2 అనేది 7 కంటే తక్కువ కాబట్టి మనం 8 నుంచి ఒక డబ్బు తెచ్చుకొని దాన్ని 12 అవుతున్నప్పుడు దాన్ని 7తో మనం సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. అప్పుడు వన్ స్టూడెంట్ టోల్డ్ టీచర్, మ్యామ్ వై వీ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ 8. మనం 8 నుంచి ఎందుకు అప్పు తీసుకోవాలి? యాజ్ బారోయింగ్ ఈజ్ నాట్ గుడ్. అప్పు చేయడం అన్నది కరెక్ట్ కాదు. వాట్ అ టీచర్ షుడ్ డూ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్? ఆ టైంలో ఆ టీచర్ ఏం సిచ్యువేషన్ చేస్తుంది? ఆప్షన్ 1, టీచర్ షుడ్ స్కోల్డ్ ద స్టూడెంట్ అండ్ మేక్ హిమ్ సెట్. నోరు మూసుకొని కూర్చో అని చెప్తుందా? నెక్స్ట్, ద టీచర్ షుడ్ చేంజ్ ద వర్డ్ బారోయింగ్ టు రీగ్రూపింగ్ and show the process of regrouping. The teacher should tell the student to focus on learning the algorithm of subtraction. The teacher should ignore the student's question and continue with his work. So option 2 is the correct answer. ఆ బారోయింగ్ అనేది తప్పు అని స్టూడెంట్ చెప్పినప్పుడు ఆ బారోయింగ్ అన్న మాటని తను రీగ్రూపింగ్గా చేంజ్ చేసి తను చెప్పాలనుకున్న సబ్స్ట్రాక్షన్ని చెప్తుంది. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, యామిని త్రూ ఏ డై 10 times. ఒక డై పాచుకొని 10 సార్లు విసరడం అనేది చేస్తుంది. గాట్ అ రిజల్ట్. ఫాలోయింగ్ ద రిజల్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ షీ గాట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్. సో అలా 10 times డైని తను విసిరినప్పుడు ఏ నెంబర్ ఎక్కువగా వచ్చింది అని అడుగుతున్నాడు. సో ఈ చిన్నపిల్లలు కూడా చెప్తారు. సో అక్కడ ఏ నెంబర్ మీకు రిపీటెడ్గా కనిపిస్తుంది? ఆప్షన్ 3. ఇక్కడ 4 times 3 times అన్నది 3 వచ్చింది. ఆప్షన్ 3 is the option 2 is the correct answer. Which of the following is true for word problem in school mathematics? Which of the following is
true for word problems in school mathematics. A word problem refers to exercise where the child formalizes a situation into a form where a specific mathematical technique can be applied. The word problem are not example for mathematical modeling. Word problem is important in secondary classes only. ఈ ఓన్లీ అన్నది చాలా డేంజర్. ఒకసారి కరెక్ట్ అవుతుంది, ఒకసారి రాంగ్ అవుతుంది. The word problem focuses more on procedural knowledge. So option 1 is the correct answer. The word problems refer to exercise where the child formalizes a situation into a form where a specific mathematical technique can be applied. Option 1 is the correct answer. One more question. The parcel sending rates are given below. So parcel ni pampe rates ni ani kinde ichunaranda. So the parcel weighting is 50 grams or less. 50 grams gani antakanna less unte 15 rupees parcel weight. So 50 grams కానీ అంతకంటే తక్కువ ఉన్న 15 రూపీస్ అనేది ఒక పార్సెల్కి మనం కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎవ్రీ అడిషనల్ 50 grams 7 రూపీస్ మీనా వాంట్స్ టు 7 రూపీస్. అంటే ఒక 50 grams కానీ అంతకంటే తక్కువ ఉంటే ఒక పార్సెల్కి మనం 15 రూపాయలని పే చేయాలి. 50 grams తర్వాత ఎన్ని 50 grams ఎక్కువ ఉంటే అన్ని 7 రూపీస్ అన్నవి మనం పే చేయాల్సి ఉంటుంది అంటుంది. సో మీనా వాంట్స్ టు సెండ్ ఏ పార్సెల్ టు హర్ ఫ్రెండ్ చారు ఇన్ ఢిల్లీ. సో మీనా అనే అమ్మాయి ఢిల్లీలో ఉన్న తన ఫ్రెండ్ చారుకి ఒక పార్సిల్ పంపిస్తాను అనుకుంటుంది. సో ద పార్సిల్ వెయిట్ ఈస్ 350 grams. ఆ పార్సిల్ యొక్క వెయిట్ వచ్చేసి 350 grams. టోటల్ అట్ ద లుక్ ఎట్ ద చార్జెస్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ కాస్ట్ ఆఫ్ సెండింగ్ ద పార్సిల్. సో ఇప్పుడు ఆ పార్సిల్ని ఎంత రేటుకి తను సెండ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఒక గ్రామ్కి 15 రూపాయలు. 50 గ్రామ్స్కి 15 రూపీస్ అన్నమాట. సో తను ఎన్ని గ్రామ్స్ పంపించాలనుకుంటుంది? 350 grams. సో నేను దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాను. సబ్స్ట్రాక్ట్ అంటే ఇది విడగొట్టడం కాదు. సో 350 grams-ని నేను 300 + 50 grams-గా రాయొచ్చు కదా. ఒక గ్రామ్కి ఎంత కట్టాలి? 15 రూపీస్ కట్టాలి. ఆ లెక్కనైతే ఈ 300లో ఎన్ని 50 grams ఉన్నాయి? అలాగైతే ఈ 50 grams, ఈ 30 grams-లో ఎన్ని 50 grams ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఎవ్రీ 50 grams-కి మనం ఎంత పే చేయాలి? ఎక్స్ట్రా 7 రూపీస్ పే చేయాలి. అంటే 6 7s are 42 ప్లస్ ఈ 15 వచ్చి ఎంత? 57 రూపీస్. అంతేగా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదండి, 350 grams ఉన్నాయి. గ్రామ్కి వచ్చి 50 రూపాయలు, 15 రూపాయలు. గ్రామ్కి వచ్చి 15 రూపాయలు. ఏ ఒక్క గ్రామ్ అయినా కూడా మనం 7 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాల్సి వస్తుంది. సో ఆల్రెడీ 50 grams-కి 15 రూపాయలు అయినప్పుడు మిగిలిన ఈ 300 గ్రాములు ఎన్ని ఉన్నాయి? 650 ఉన్నాయి. 7 రూపాయలు ఎక్స్ట్రా అంటే 42 ప్లస్ 15 వచ్చేసి మనకు 57 రూపీస్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is most appropriate in introducing data handling at primary stage? Asking the student to read timetable of bus and train timing. Ask the students to read timetables of a bus and train timing. Within a classroom, collecting the statistics of students' height, favorite foods, color, cartoon, etc. and asking the questions related to data. Option 3. The showing a population census of a city for 5 years and asking the students to compare the population growth. Option 4. Drawing a bar graph on the blackboard and asking the students to read the data for it. So option 2 is the correct answer. Within classroom, collecting the statistics of a student's height, favorite food, color, cartoon, etc. and asking the questions related to data. Option 2 is the correct answer. Last question. Maths యొక్క సబ్జెక్ట్లో ఇది లాస్ట్ 30th క్వశ్చన్. According to the National Curriculum Framework 2005, NCF 2005, which of the following processes are least relevant in a primary
మ్యాథమెటికల్ క్లాస్ రూమ్. సో మెమరైజింగ్ అని కనిపిస్తే అది 100% రాంగే. సో మెమరైజింగ్ ఫార్ములా. ఆప్షన్ 2 యూజ్ ఆఫ్ ప్యాట్రన్స్. ఆప్షన్ 3 విజువలైజేషన్. ఆప్షన్ 4 మ్యాథమెటిక్ కనెక్షన్ అండ్ రిప్రజెంటేషన్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మెమరైజింగ్ ఫార్ములాస్. సో ఇక్కడికి మనకు మ్యాథ్స్ కూడా 30 క్వశ్చన్స్ అన్నవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈవీఎస్కి వెళ్దాం. సో పార్ట్ 3లో మనకు ఈవీఎస్ ఉంటుంది. ఇది కూడా 30 మార్క్స్కి. 15 అన్నది కంటెంట్, 15 అన్నది పెడగాజీ. నా స్టార్ట్ ద క్వశ్చన్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ జాబ్ ఈజ్ కరెక్ట్? చూస్ ద కరెక్ట్ ఆప్షన్. Option 1, it is a community based rain water harvesting system. It is a filters impurity of waters. It pumps groundwater into nearby wells, stores water from rivers. So the option 1 is the correct answer. It is a community based rain water harvesting system. Option 1 Jod is a Jod ante జోడా అంటే ఇట్ ఈస్ అ కమ్యూనిటీ బేస్డ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ప్రమోట్స్ ఎంక్వైరీ వైల్ టీచింగ్ ద థీమ్ ఫుడ్? సో మనకి ఈవీఎస్ మొత్తం 6 థీమ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈవీఎస్ సిలబస్ అంతా మ్యాథ్స్ మనం ఇది చేయాలి, సిడిపి ఇది చదవాలని చెప్పినట్టు ఈ ఈవీఎస్ అనేది మొత్తం మనకు థీమ్స్ బేస్ మీద మనకి కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 6 థీమ్స్. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి ఫుడ్, థర్డ్ వచ్చేసి వాటర్, ఫోర్త్ వచ్చేసి షెల్టర్, ఫిఫ్త్ వచ్చేసి ట్రావెల్, సిక్స్త్ వచ్చేసి థింగ్స్ వీ కెన్ డూ. ఈ 6 థీమ్స్ మనకి ఈవీఎస్ అన్నది బేస్ అయి ఉంది. So which of the following strategy promote enquiry while teaching this food? So asking students to collect the pictures of various food items. Second one, demonstrating the fireless cooking of sandwich, shikanji ante lemon water, etc. Asking students to find out the food preference of their family members. Option 4, showing the picture of various preserved food items used in a different regions of India. So వీటిలో మోస్ట్ అప్రాప్రియేట్గా లేదంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ఫైండ్ అవుట్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు మీకు ఈ ఫుడ్ అంటే ఇష్టం, సో అలా ఫుడ్ బేస్ మీద. నెక్స్ట్ క్వశ్చన్. అన్ ఈవీఎస్ టీచర్ హర్ స్టూడెంట్ టు థింక్ అండ్ ఆన్సర్ వాట్ డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ woolen cloths డ్యూరింగ్ వింటర్. దిస్ క్వశ్చన్ ఈజ్. సో వై డూ వీ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ woolen cloths డ్యూరింగ్ వింటర్ అని అంటున్నారు. సో కాన్వర్జెంట్ క్వశ్చన్, అనలిటికల్ క్వశ్చన్, హైపోథెటికల్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ క్వశ్చన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అనలిటికల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. A chapter in EVS textbook NCERT described Wahida prism. See, ఈ ఎన్సీఆర్టీ సిలబస్లో మనకు వహీదా ప్రిజం, సునీత విలియమ్స్, కరణ మల్లేశ్వరి, ఇంకా చాలామంది అనిత, ఇంకా చాలామంది లేడీస్ గురించి కూడా మనకి ఎన్సీఆర్టీ సిలబస్లో ఇవ్వడం అన్నది. సూర్యమణి, వీళ్ళు ఎందుకు వచ్చారంటే లేడీస్ అన్ని రంగాల్లోనూ ముందున్నారని, లేడీస్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని మన యొక్క ఎన్సీఆర్టీ సిలబస్లో వీళ్ళ గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో డిస్క్రైబ్ వహీదా ప్రిజం అండ్ హర్ ఎక్స్పీరియన్స్ ఇన్ నేవీ యాజ్ ఏ డాక్టర్. వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ఇన్క్లూడింగ్ దిస్ చాప్టర్? ఆప్షన్ 1, her experience challenge gender stereotype. Her story gives a peep into life of a medical officer in armed forces. Understanding the prism reflects 7 colors. ఈ వహీదా ఈ ప్రిజం అనేది ఇచ్చింది ఎవరంటే వాళ్ళ యొక్క ఫాదర్ తనకి ఆ బిరుదును అనేది ఇవ్వడం జరిగింది, ప్రిజం అని. అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై హర్ అండ్ హర్ వాకింగ్ ఆఫ్ టాక్లింగ్ దెమ్. సో ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఏ, బి, డి. BDA. Option 4 is the correct answer.
సో వహీదా ప్రిజం వచ్చేసి లెఫ్టినెంట్ కమాండర్ అనమాట ఆవిడ ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అలెక్స్ అండ్ ఈవీఎస్ టీచర్ ఆఫ్ క్లాస్ 3, తను ఈవీఎస్ క్లాస్ 3కి టీచర్. while introducing the theme of work we do, this type of students to do cut colorful strips of paper and use the strip to make a mat. The edges are glued together to make a beautiful mat. Which of the following objectives should Alex help these students focus? Option 1, learning about colors, patterns and developing an assistant senses. Option 2, relating the activities to weaving down by weavers, memorizing the steps of making mats, choosing the paper of attractive colors and learning cutting of stripes perfectly. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెమరైజింగ్ ద స్టెప్స్ ఆఫ్ మేకింగ్ మ్యాప్ అయితే మాత్రం కాదు, ఎందుకంటే ఆ మ్యాప్ని వాళ్ళు మెమరైజ్ చేసుకోరు కాబట్టి. సో ఏబిడి సి కాదు కాబట్టి. సో ఏబిడి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద correct answer. The student conduct a survey in their homes and neighborhood to find out the number of members or approximate amount of water used in each family. What skills and procedures are developed through this activity? So ఈ యాక్టివిటీ వల్ల ఏ ఒక్క ప్రాసెసెస్ అనేది డెవలప్ అవుతుంది? ఆప్షన్ 1, క్వశ్చనింగ్ ఎక్స్పెరిమెంట్ సెన్సిటివ్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్, questioning inferior expressions, hypothetical inferior expressions, prediction experiment observing. సో దీంట్లో ఏం వస్తుందంటే పిల్లలకి క్వశ్చనింగ్ ఇన్ఫీరియర్ ఎక్స్ప్రెషన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Doctors prescribes blood test of a patient to confirm malaria, dengue, chikungunya అనేది మస్కిటో వల్ల మనకు వస్తుంది. The blood test is done to check for hemoglobin in blood, iron in blood, check for eggs of a female Anopheles mosquito in blood and microbes in blood. Option 3 is the correct answer. ఈ ఫీమేల్ Anopheles mosquito అన్నది మన బ్లడ్లో దాని యొక్క ఇది ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి మలేరియా, డెంగ్యూ అన్నది వస్తుంది. నెక్స్ట్. సో అనిత ఇది బీహార్ గర్ల్ తను. సో తన చదువు కోసం వాటి కోసం తనను ఈ బీ కీపింగ్ అనేది చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బీ హైవ్స్. హనీ బీస్ లివ్ ఇన్ బీ హైవ్స్. ఎవ్రీ బీ హైవ్ హ్యాస్ ఏ క్వీన్ బీ దట్ లేస్ ఎగ్స్. సో ఇక్కడ ప్రతి హనీ బీస్ హైవ్లో ఒక రాణి రాణి ఉంటుంది. సో అది మాత్రమే ఎగ్స్ని లే చేస్తుంది. దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ మెయిల్ బీస్ ఇన్ ద హైవ్ విచ్ హ్యావ్ స్పెషల్ రోల్స్ యాజ్ ఏ వర్కర్స్. సో దీనిలో మెయిల్ హైవ్స్ ఉంటాయి కానీ మెయిల్ బీవ్స్ ఉంటాయి కానీ వాటి యొక్క స్పెషాలిటీ అనేది ఏముండదు. అది ఒక ఫీమేల్ రాణి కందరీగతో కలవడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది. సో వేరే పనికి రాదు. సో ఈ ఆప్షన్ అన్నది రాంగ్. మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ బీస్ ఇన్ ద హైవ్స్ ఆర్ వర్కర్ బీస్ who works all the day in making the hive and also looking after the baby bees. So ikkadavarku correct. Most of the female bees in the hives are worker bees and works. So ee baby bees ni avi chudav. So idi kuda wrong. The worker bees fly around lychee flower in search of a nectar of honey. So ee bees annavi ee lychee flower ki chaala attract avutayi. So ivi manaku ekkuva ఫిబ్రవరి మంత్లో మనకు ఎక్కువగా లిచీ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ బీస్ అనేవి మనకు ఎప్పుడు హనీని ఎక్కువ ఇస్తాయంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. సో గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మనకి బీ హైవ్కి మంచి టైం అనమాట. సో వీటిలో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ డి. ఏ అండ్ డి ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The textbook of EVS should reflect the recommendation of NCF 2005 of a linking student life at a school of their life outside that impulse. The students are complete and memorize. Asal memorize vastane kottadame.
ద టెక్స్ట్ బుక్ ఓన్లీ రిసోర్స్, పిల్లలకి టెక్స్ట్ బుక్ ఒక్కటే రిసోర్స్ కాదు, బయట లైఫ్ నుంచి కూడా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నదే ఈ ఎన్సిఎఫ్ యొక్క ఉద్దేశం. ద టెక్స్ట్ బుక్ సపోర్ట్ ద స్టూడెంట్స్ టు కన్స్ట్రక్ట్ ద నాలెడ్జ్ త్రూ ఆల్ ద గివెన్ యాక్టివిటీస్. ద టెక్స్ట్ బుక్ నీడ్స్ టు యూస్, సో టీచర్స్ నీడ్ టు యూస్ టెక్స్ట్ బుక్ యాజ్ వన్ ఆఫ్ ద లెర్నింగ్ రిసోర్స్. సో ఇక్కడ యాక్టివ్నెస్ ఉంది పిల్లలు. సో టెక్స్ట్ బుక్ సపోర్ట్స్ ద స్టూడెంట్స్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ ఆల్ గివెన్ యాక్టివిటీస్. ఆప్షన్ 3 is the correct answer. Next, 70th question. It has been observed by birds watchers that there is a peculiar species of birds. The male birds make their own nest and female bird look at all the nest and select one she likes the best and decided in which nest lay eggs. The name of the bird. సో ఇదేంటంటే ఇక్కడ మెయిల్ బర్డ్ వచ్చేసి మంచి 3-4 గూడ్ల నెస్ట్ని అనేది కడుతుంది. అప్పుడు ఫీమేల్ బీ వచ్చి వీటిని టెస్ట్ చేస్తుంది అనమాట, ఇది బాగుంది, ఇది బాగుందా, ఇది బాగుందని. ఈ 4 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లోని ఎగ్స్ని లే చేస్తుంది. సో అలా ఏ బీ చేస్తుందంటే గిజిగాడు వీవర్ బర్డ్ అనేది ఇలా 4 గూళ్ళు కడితే ఆడ వీవర్ బర్డ్ వచ్చేసి దాంట్లో ఒక మంచి నెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్స్ అన్నవి లే చేస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి వీవర్ బర్డ్. ఈ టైలర్ బర్డ్ ఏంటంటే ఈ చెట్టు యొక్క లీవ్స్ని 2 లీవ్స్ని ఇలా స్టిచ్ చేస్తూ ఉంటుంది. దర్జీ పిట్ట అంటారు దీన్ని తెలుగులో. సో ఈ ఇండియన్ రాబిన్ ఏంటంటే రోడ్స్ వెళ్ళే దారిలో ఆ స్టోన్స్ మధ్య దీని యొక్క గూడుని కట్టుకుంటుంది. సన్ బర్డ్ ఏంటంటే ఒక స్మాల్ బంచెస్ కింద దీని యొక్క గూడుని ఇలా స్మాల్ స్టెమ్స్ బంచెస్ కింద దీని యొక్క గూడుని కట్టుకుంటుంది, అదే సన్ బర్డ్. సో ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్, ఇది స్టేట్మెంట్ క్వశ్చన్స్లో 1. రీడ్ ద స్టేట్మెంట్ A and B below and choose the correct option. About 4,700 years ago, some of the earliest cities flourished on the bank of river Indus and its tributaries. ఇండస్ నది అండ్ దాని యొక్క ఉపనదులు. నెక్స్ట్ ఆప్షన్. అబౌట్ 1500 years ago, the cities developed on the bank of Ganga and it is tributaries. సో ఇది కరెక్ట్. అబౌట్ 4,700 years ago, some of the earliest cities flourished on the bank of river Indus and it is tributaries. సో ఇది కరెక్ట్. And 1500 years ago, cities developed on the bank of Ganga and tributaries అన్నది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ A is true and B is the false. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 is the correct answer. Next question. Which of the following best reflects a child-centered strategy in teaching EVS at primary level? Option 1, discussion, demonstration, లెక్చరర్ అండ్ సర్వే. సో ఇక్కడ ఏమడుతున్నానంటే ద బెస్ట్ రిఫ్లెక్ట్ చైల్డ్ సెంటర్డ్ స్ట్రాటజీ ఈవీఎస్ ప్రకారం ప్రైమరీ లెవెల్లో అయితే డిస్కషన్ అండ్ సర్వే ఉంటుంది. A and D is the correct answer. Option 4 is the correct answer. Next question. Pochampalli, famous Sarisa. Pochampalli is famous district for its beautiful design, bright colored sarees and for the special kind of views, which is also called Pochampalli. It is a part of Tamil Nadu, Karnataka, Maharashtra, Telangana. Option 4 is the correct answer. ఈ పోచంపల్లి అనేది మనకు తెలంగాణలో దొరుకుతుంది. నెక్స్ట్, Seema, an EVS teacher, considered a field trip of zoo for her students. Which of the following are the most appropriate object the trip to the zoo? First, recall the name of a zoo. To relate a concepts related to the animals. To promote process skills. Assessment of student learning at the zoo. So వీటిలో ఆప్షన్ 1, ఆప్షన్ A, B, C అనేది కరెక్ట్. ఆప్షన్ A, B, C అనేది కరెక్ట్. అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్ ఎట్ ద జూ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. An EVS teacher taught about animals
to her students and ask them to do following task. Write name of various animals around them. Option 2 B. Observe the activities of different animal. Classify animals into categorizes based on observation. Option D. Define the term animal. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. కింద ఇంకొక లైన్ ఉంది, అది కూడా మస్ట్ అండ్ షుడ్ చదవండి, ఎగ్జామ్ టెన్షన్లో మనం మర్చిపోతాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్రాప్రియేట్ ఫర్ ద స్టూడెంట్. సో నాట్ అని అడిగాడు కాబట్టి ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి. రైట్ నేమ్స్ ఆఫ్ వేరియస్ యానిమల్స్ అరౌండ్ దమ్, అబ్జర్వ్ ద యాక్టివిటీస్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్, క్లాసిఫై ద యానిమల్స్ ఇంటూ కేటగిరీస్ ఇన్ ద పేస్. టర్మ్ ద యానిమల్ అన్నది నాట్ కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ మొత్తం చదవాలి, ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తేనే ఇది తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టెరిటరిస్ట్ స్టేట్ ఆఫ్ హర్యానా ఆర్. సో మ్యాప్ మీద సో టెరిటరిస్ట్ స్టేట్ ఆఫ్ హర్యానా ఆర్. సో మనకు 100% మ్యాప్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, మ్యాప్ని చేయండి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్. సో హర్యానా ఇక్కడ ఉంటుంది. సో ఇది మన మ్యాప్ అయితే ఇక్కడ హర్యానా ఉంటుంది, దాని దగ్గరగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇలా ఉంటాయి. సో దగ్గరగా ఉండేది హర్యానాకి ఇదే, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద స్టేట్మెంట్. ఇంకా స్టేట్మెంట్ క్వశ్చన్ ఇంకొకటి, ఇవే మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి. ప్రాపర్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద సిల్క్ వామ్ కెన్ ఫైండ్ హిస్ ఫీమేల్ వామ్ ఫ్రమ్ మెనీ కిలోమీటర్స్ అవే బై దర్ స్మెల్. ఈ సిల్క్ వామ్స్ అనేవి వాళ్ళ యొక్క ఆడ సిల్క్ వామ్స్ని వాటి యొక్క స్మెల్స్తో గుర్తుపడతాయి, చాలా కిలోమీటర్స్ దూరం నుంచి కూడా గుర్తుపట్టగలవు. సో ఇది కరెక్ట్. సమ్ ఫీమేల్ ఇన్సెక్ట్స్ రిలీజ్ pheromones which can recognize by their males. ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ ఏ అండ్ ఆర్ ఆర్ ద కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఏ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ క్వశ్చన్. ఈవీఎస్ సిలబస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 6 థీమ్స్. ఇందాక చెప్పాను, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఫుడ్, వాటర్, షెల్టర్, ట్రావెల్, థింగ్స్ వీ కెన్ డూ. ఫస్ట్ వాటర్, రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అన్నది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ యొక్క సబ్ థీమ్. మనకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మాత్రం సబ్ థీమ్స్ ఉంటాయి, అది సబ్ థీమ్, అది మెయిన్ థీమ్ కాదు. సో ద ఫుడ్, ట్రాన్స్పోర్ట్స్, షెల్టర్ అండ్ హౌ థింగ్స్ వర్క్స్. స్టేట్మెంట్ 2, ద థీమ్ ఆఫ్ ఈవీఎస్ ఆర్ క్లోజ్ టు ద చిల్డ్రన్స్ లైఫ్. సో వాళ్ళ యొక్క లైఫ్ని క్లోజ్గా ఉండాలని ఈ థీమ్స్ని వీళ్ళు పెట్టడం జరిగింది. కానీ ఈ రిలేషన్షిప్ అన్నది సబ్ థీమ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ 1 అన్నది రాంగ్ అండ్ స్టేట్మెంట్ 2 అన్నది కరెక్ట్. సో ఇక ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. ద స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ద స్టేట్మెంట్ ఏ, xylem read from leaves to the various parts of the plant. ఈ రెండు స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి ఆర్ ట్రూ. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ ద ట్రూ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 88th క్వశ్చన్, ద కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ మీన్స్ holistic way of evaluating a student. Correct. The way in which an EVS teacher can assess her student for comprehensive evaluation in EVS are the teacher's observation, half-yearly and annual exams, rating skills during assessment of activities, portfolio. Option 4 is the correct answer. Next question. The Ravi took some water in a glass. He put a lemon in it. Then he keep adding a lot of salt into water, half a spoon at a time. After some time he noticed that Ravi took some water in a glass. He put a lemon in it. Then he keeps adding a lots of salt into the water, half a spoon at a time. After some time he noticed that the lemon sinks in water
The lemon floats in water. Lemon splits in water. The lemon remained midway in glass of water. Which of the following, the answer vachesi lemon floats in water. Option 2 is the correct answer. Lemon floats in the water. Next question. Which of the following sets depicts the themes of EVS at a primary level? Which of the following set depicts the themes of EVS at a primary level? Weather, water, travel, food, materials, shelter, family, friends, travel, natural resource. The shelter, travel, things we make and do. So option 4 is the correct answer. సో మనిషికి ఫస్ట్ ఫ్యామిలీ ఉండాలి, తర్వాత ఫుడ్, తినడానికి ఫుడ్ ఉండాలి, తాగడానికి వాటర్ కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, మనం పయనించడానికి ట్రావెల్ ఉండాలి. సో కొంచెంమంది వలస వెళ్తుంటారు, సో ట్రావెల్ ఉండాలి, థింక్ వీ మేక్ టు, మనం బతకడానికి ఏదో ఒక పని అనేది చేసుకోవాలి. సో ఇదే దీని యొక్క థీమ్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అల్-బిరూని ఈజ్ నాట్ ట్రూ? అల్-బిరూని గురించి ట్రూ కానిది ఏమిటి? సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అగైన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అల్-బిరూని ఈజ్ నాట్ ట్రూ అని అడిగాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నాట్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ చూడమని అడుగుతున్నాడు. ద ప్లేస్ దట్ అల్-బిరూని కేమ్ ఫ్రమ్ ఈజ్ కాల్డ్ ఉజ్బెకిస్తాన్. సో అల్-బిరూని అతను ఉజ్బెకిస్తాన్ నుంచి మన ఇండియాకి రావడం జరిగింది. More than 1,000 years ago he came to India. Also correct. He did not write anything about ponds in India. He has praised the making the ponds in India. So he has praised the making ponds in India. Option 4 is the correct. సో తను రాసుకున్న బుక్లో ఇండియా యొక్క వాటి యొక్క పాండ్స్, లేక్స్ గురించి చాలా గొప్పగా రాయడం జరిగింది. సో ఇక్కడ నాట్ రైట్ ఎనీథింగ్ అబౌట్ పాండ్స్ అని అడిగాడు కాబట్టి ఇదే మన యొక్క కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగైన్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏ అండ్ బి. స్టేట్మెంట్ ఏ వచ్చేసి బోరా ఈజ్ ఏ కామన్ వెరైటీ ఆఫ్ రైస్ యూజ్డ్ ఇన్ అస్సాం. సో ఈ బోరా రైస్ అనేవి స్టిక్కీగా ఉంటాయి. ఈ అస్సాంలో హార్వెస్టింగ్ టైం అప్పుడు ఈ బోరా రైస్ని అనేది వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇది ట్రూ. ద స్టేట్మెంట్ ద ప్యాడీ గ్రోస్ వెల్ ఇన్ క్లే సాయిల్ అండ్ రిక్వైర్స్ ఏ లాట్స్ ఆఫ్ వాటర్. ఇది కూడా కరెక్ట్. సో 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 85th క్వశ్చన్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ విత్ ఎ డెన్సిటీ 12 grams అండ్ వాల్యూమ్ ఆఫ్ 3 ml? సో ఈ రెండింటిని 12 into 3ని మీరు మల్టిప్లై చేస్తే మీకు 36 grams వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. You wish that students learn by peer learning strategy. You wish that students learn by peer learning strategy. Which strategy will you adopt to form group? Make a roll number wise group of 4 by 5 students. Make a homogeneous group of students according to their scores in examination. Make a heterogeneous group based on participation and cooperation. Form a group of 5 students of the same gender and socio-economic background. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పియర్ గ్రూప్స్ అంటే హెటరోజీనియస్ గ్రూప్ బేస్డ్ ఆన్ ద పార్టిసిపేషన్ అండ్ కోఆపరేషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో పిల్లలు ఎప్పుడు హెటరోజీనియస్గా, పిల్లలకి మనం చెప్పేది కూడా హెటరోజీనియస్గా చెప్పాలి. హోమోజీనియస్ అంటే సేమ్గా, హెటరోజీనియస్ అంటే డిఫరెంట్గా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గాదిసారాస్ లేక్ ఈజ్ నాట్ ట్రూ? మీ గాదిసారాస్ లేక్ యొక్క ట్రూ కానిది అని అడుగుతున్నాడు. ద కింగ్ గాదీస్ ఆఫ్ ఏ జైసల్మేర్ గాట్ ఇట్ మేడ్. కరెక్ట్. ఇట్ వాజ్ బిల్డ్ అరౌండ్ 650 years ago. It was built 650 years ago. Correct. It was connected with 9 lakes. సో 9 lakes ఉంటాయి చుట్టూగా. అక్కడ చబుత్రాస్ అని కూర్చోడానికి, మాట్లాడడానికి, పైకి వెళ్ళే స్టెప్స్, కిందకి వచ్చే స్టెప్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. ఇట్ ఈజ్ ఇన్ యూజ్ టిల్ టుడే. సో ఇప్పటి వరకు కూడా ఈ లేక్స్ అనేవి యూజ్లో లేవు. సో ఆప్షన్ 4 ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే మనకి నాట్ అడిగాడు కాబట్టి. సో ద కింగ్ గాదీస్ ఆఫ్ ఏ జైసల్మర్ గాడ్ మేడ్ దస్ 9 lakes. ఇవి 650 years ఎగో అనేది దీనిని బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అజర్షన్ క్వశ్చన్. సో ఇక్కడికి మొత్తం మనకి 6 అజర్షన్ క్వశ్చన్స్ అన్నవి చూసాం, అంటే ఈ 90 క్వశ్చన్స్లో. సో అజర్షన్ అంటే ద థీమ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈజ్ అ మేజర్ థీమ్ ఇన్ ఈవీఎస్. Plants and animals are presented as a sub-theme of family and friends. See, family and friends అన్నది మేజర్ థీమ్, కరెక్ట్. ఈ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో సబ్ థీమ్స్ ఉన్నాయి, 4 సబ్ థీమ్స్ ఉన్నాయి. రిలేషన్షిప్స్ ఒకటి, వర్క్ అండ్ ప్లే ఒకటి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి సబ్ థీమ్స్ ఉన్నాయి. సో ఇవి ఫ్యామిలీ ఒకటి కరెక్ట్. ఈ అజర్షన్ అన్నది మనకి కరెక్ట్. ద ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ హైలైటెడ్ త్రూ థీమ్స్. సో ఇది కూడా కరెక్టే. ఈ మనకి ఇచ్చిన ఈ అజర్షన్కి ఈ రీజనింగ్ అన్నది కరెక్ట్. బోత్ ద అజర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అజర్షన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, 1 more అజర్షన్ ఉంది, ఇంకొక అజర్షన్ కూడా ఉంది. సో ఇక్కడికైతే 7 అజర్షన్ క్వశ్చన్స్, 7 marks ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మనకు కరెక్ట్గా అది అర్థమైతే. We can cook food easily at sea level as compared to the higher altitude. Reason: at high altitude, the boiling point of water increases. We can cook. So assertion annadi, we can cook food easily at sea level as compared to higher altitude. This is correct. At high altitude, the boiling point of water annadi increase avvadu. So this is false. A is true and R is false. Option C is the correct answer. Naina and EVS. So ఇది లాస్ట్ క్వశ్చన్, EVS యొక్క లాస్ట్ 90th క్వశ్చన్. ఇక్కడితో మనకు అందరికీ కామన్గా ఉండే 3 సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఈ క్వశ్చన్ తోటి. Naina, an EVS teacher of class 5, gives a group assessment to the students that they have to visit nearby agricultural farms and find out information about the implement used by farmers during agriculture and the type of crops they grow. They also have to collect the photographs and prepare a report. What process, skills and learning indicators are involved here? Naina అనేది 5th class teacher gives a group assessment of her students. They have to visit nearby agricultural farms. So వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న పొలాలకి అగ్రికల్చర్ ఫార్మ్స్కి విజిట్ చేసి అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంప్లిమెంటెడ్ యూజ్డ్ బై ఫార్మర్స్ డ్యూరింగ్ అగ్రికల్చర్స్. వాళ్ళు ఏ ఇంప్లిమెంట్స్ అది యూజ్ చేస్తున్నారో అక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి యూజ్ చేయండి. టైప్స్ ఆఫ్ క్రాప్స్ దే గ్రో, ఏ రకమైన క్రాప్స్ని యూజ్ చేస్తున్నారు అన్నది. దే ఆల్సో హ్యావ్ టు కలెక్ట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ప్రిపేర్ ఏ రిపోర్ట్. సో ఫోటోగ్రాఫ్స్ని అండ్ రిపోర్ట్స్ని కూడా తయారు చేయాల్సి ఉంటుంది. వాట్ ప్రాసెస్, స్కిల్స్ అండ్ లెర్నింగ్ ఇండికేటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్? ఏ ప్రాసెస్ అండ్ ఏ లెర్నింగ్ ఇండికేటర్స్ని వీళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నది ఫస్ట్ పాయింట్. సో ఆప్షన్ 1 వచ్చేసి క్వశ్చనింగ్, ఎక్స్ప్రెషన్, ఇన్ఫెరింగ్. క్వశ్చనింగ్, ఎక్స్పెరిమెంట్, సెన్సిటివ్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్. హైపోథసిస్, ఇన్ఫెరింగ్, ఎక్స్ప్రెషన్. ప్రిడిక్షన్, ఎక్స్ప్రెషన్, ఎక్స్పెరిమెంటేషన్, అబ్జర్వింగ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. ఇక్కడ క్వశ్చనింగ్ చేస్తున్నారు, వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ని తెలుసుకుంటున్నారు, ఇన్ఫీరియరింగ్ అన్నది చేస్తున్నారు. సో ఇక్కడికి మనకి కంప్లీట్గా 90 marks పేపర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 4 అండ్ పార్ట్ 5లో ఇంగ్లీష్ తీసుకుంటే ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కిందకి ఆ వీడియో చేస్తాను. సో మీకు తెలుగు కావాలంటే సపరేట్గా మీరు అప్లోడ్ చేస్తున్నాను, ఆ వీడియోస్ని అయితే అబ్జర్వ్ చేయండి.